అక్కడ రెంట్ మినిమం ఎంత ఉంటుందంటే $10,000 ఎంత ఉంటుంది. ప్రొద్దున్నే వాడి కొడుకు ఆ రెస్టారెంట్కి వెళ్ళి $10,000 రూమ్లో ఉంటాడు. ఎవరినో జూనియర్ డాక్టర్ అంటే ఈ సీనియర్ డాక్టర్ కొడుకు. కానీ ఈయన అసలు ప్రపంచ పోటీస్తున్నాడు. నేను వెళ్ళిన వెంటనే ఆ రాజ్యం వాడు అందరూ కూడా ఎలా పెంచి ముందుగా ఏం చేస్తారని అనుకుంటే $10,000 రూమ్ ఇస్తారు. అప్పుడు ఆయన అడుగుతాడు, నాకు $10,000 రూమ్ నాకు అవసరం లేదు, నాకు $1,000 రూమ్ కావాలి. అప్పుడు ఆ వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళు ఏమంటారంటే, పొద్దున మీ కొడుకు జూనియర్ డాక్టర్ వచ్చి $10,000 దీనిలో ఉన్నాడు ఆయన, మరి మీరేంటి $1,000 రూమ్ అన్నాడు. అప్పుడు అది చెప్తామంట, $10,000 రూమ్లో ఉన్న హాస్పిటల్ ఉన్న వాళ్ళ నాన్న ప్రపంచ కోటేశ్వరుడు, కానీ మా నాన్న చాలా చాలా మీరు కొడుకుని చేస్తే మీ అమ్మ, మీ నాన్న, మీ కుటుంబం, మీ ఆర్థిక నేపథ్యం ఎవరైతే దృష్టి పెట్టుకుంటారో వాటి భవిష్యత్తు వాటిని పక్కన పడే కింద నేను చెప్పినటువంటి సాఫ్ట్వేర్లో కొత్త ఉంటే భవిష్యత్తులో కొంచెం మొత్తం పడతాం. ఇక ఇక్కడ ఎలా రాసిందో జరిగింది. ఈ దేశంలో ఒక 15 సంవత్సరాల పిల్లాడు రోజుకి $15 పెట్రోల్ తొందరగా పనిచేశాడు. వాడేమో చెప్తుంది, నేను కష్టపడుతున్నాను, ఎందుకంటే ఆ రోజుల్లో బొత్తులు ఏమేమి చేస్తావు, ఆ $15 కోసం పెట్రోల్ పొద్దున ఆ ఇంటికి బయలుదేరి దాదాపు 10 కిలోమీటర్లు నడిచాను పనిచేయాలి. వాడేమో చెప్పదు, కొంత తర్వాత జరుగుతుంది. ఆ పిల్లడు అదేమో చెప్పాడు, మన తర్వాత ఎలా అవుతాను దాంట్లో కాదు, మన తర్వాత మనం మార్చుకోవాలి అని పెట్రోల్లో ఉన్న పనిచేస్తా ఉండేవాడు. అదనంతా పనిచేయడం మూలంగా రాత్రి ఇంటికి వెళ్ళినప్పుడు $20 రోజు ఇచ్చేవాడు, $15 రోజు $10. కానీ అసలు పిల్లలు 15 సంవత్సరాల పిల్లలు ఆ రోజుల్లో 10 కిలోమీటర్లు నెక్స్ట్ వెళ్ళాలంటే ఇప్పుడు మా ట్రాఫిక్ అంతా లేదు అన్నారు, చాలా భయంగా ఉండేది. అందుకని ఏం చేయాలో పాల్పోక ఆ పెట్రోల్ పంపులే పడుతుంది. ఎప్పుడైతే $10 చేతులు ఉండేది కదా, పక్కన ఫోటోలు అప్పుడు ఫోన్ చేస్తే ఊరే వెళ్ళిపోయి ఆ $10 వీడికి చెప్పండి, అలా ఎందుకు ఆలోచిస్తావు, ఆ పెట్రోల్ ఆ మెస్కెళ్ళి భోజనం చేసినా పావు అయిపోయింది. కానీ $15 రోజుకి పావులా ఖర్చు పెడితే నెల మొత్తం మిగిలినంతా $7.5 భోజనం పోతే. కానీ వాడికి ఆ పిల్లడు కోరిక ఏంటంటే ఆ రోజుల్లో $15 సంపాదించి తీసుకువెళ్ళి వాడు అమలు చేస్తున్నారు. ఆ $15 తీసినప్పుడు ఆ తల్లి కళ్ళలో ఒక నిలిచినటువంటి ఒక అనుభూతి, ఆనందం కనపడుతుంది. వాడు కళ్ళారకున్నాడు, వాడు పోయి కళ్ళే, అందుకని ఆత్మ త్యాగం చేసేవాడు. షాప్ ఉంటే షాప్ మాత్రం లేకపోతే కనుక ఎగలేకుండా తిరుపతి ఉండేవాడు. అటువంటి పిల్లలకు ఉన్నది ఒక ఆలోచన వచ్చింది, ఇంకో ఒక రోజున నేను ఒక పెట్రోల్ బంక్ ఓనర్ని కావాలి, వాళ్ళకి వచ్చిన ఆలోచన. అతను మరణించారు ఒక 5 సంవత్సరాల క్రితం. మరణించారు ఒక పెట్రోల్ బంక్ ఓనర్ కాదు కదా, రిలయన్స్ పెట్రోల్ ఏమో సంవత్సరం చేయమన్నాను. అతను మరణించిన దానికి అతను ఆస్తులు గవర్నమెంట్ లెక్క ప్రకారం 65,000 కోట్లు. అతని పేరు దిలుబాయి అమ్మాయి. ఇప్పుడు రిలయన్స్ ఫోన్ తీసారా, ఎందుకు పొందుతారంటే అక్కడ అదే పొందుతానికి ఉండేట్లయితే ఈరోజు వాళ్ళ కొడుకుని వాళ్ళ 4,60,000 కోట్లు ఉన్నాయి. అందుకని ఒక ఆలోచన ఈ ఐడియా సెంట్రాల్లో పాడైపోయింది కదా. 94 కాంగ్రెస్ చాలా మంది గ్రూప్ హాస్పిటల్ రాసుకుంటూ ఉండేవాడు. ఒక ఆలోచన వాళ్ళకి మనం చూసుకున్నారు. ఇక 4 చాలా మంది చెప్తా ఉంటారు, మా జ్ఞానం ఉండేవారు లేదు. కర్ణాటక రాష్ట్రంలో పిల్లలు పిల్లలు చాలా కష్టపడి మధ్యతరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ పాస్ అయినాక ఐఐటీ రాస్తే ర్యాంక్ వచ్చిందమ్మా. వాళ్ళ మేడం సెకండ్ సార్ టీచర్, నాన్న నాకు ఐఐటీ ర్యాంక్ వచ్చింది కాలేజ్ చేస్తా అన్నాడు. ఐఐటీ కాలేజీలో వాడు నాన్న చెప్పండి, చాలా బెనిఫిట్ ఉన్నారా, నేను చదివించలేను. అప్పుడు ఆ పిల్లడు ఏం లేదు సార్, మనందరూ నాకు ఆత్మసన్యాసం చేయాల. ఒక సంవత్సరం పాటు విషయాలు చెప్పి డబ్బు సంపాదించాడు. మళ్ళీ ఐఐటీ ఎగ్జామ్స్ రాశాడు, ర్యాంక్ వచ్చింది, కాలేజీకి వెళ్ళాడు, బీటెక్ డిగ్రీ వచ్చింది, మళ్ళా స్కాలర్షిప్ ఎంత చదివాడు, ఉద్యోగం ఎత్తుకుంటామంటే ఉద్యోగం కాదు. వాళ్ళ ఫ్రెండ్స్ బంధువులు అందరూ కూడా అంత ఎంత చేశారు, ఇంత కష్టపడి చదువుకున్నారు, ఎందుకు ఉద్యోగం చాలా. అప్పుడు చెప్పారు మన లక్ష్యాల గురించి, నాలాగా కష్టపడి చదువుకునేటువంటి వాడు ఈ దేశంలో ఎందరో ఉన్నారు, అందరికీ కాకపోయినా కొందరికైనా సరే ఏదో ఒక రోజు నేను ఉద్యోగాలు ఇవ్వాలి వాడు కోరినాడు. వాడి లక్ష్యం నాకు కోరిక. ఆ లక్ష్యం నెరవేర్చడం కోసం $45 అవసరం వచ్చిందమ్మా. ఆ $45 సంపాదన 3 సంవత్సరాలు టైం పట్టింది. 1982 మైసూరులో ఒక ఆర్గనైజ్ స్టార్ట్ చేస్తే ఆ సంస్థ ఈ రోజున 2,35,000 మందితో వాడు ఈ రోజున కూడా సంవత్సరానికి 12,000 మంది ఉద్యోగాలు ఇస్తున్నారు. ఆ సంస్థ పేరు ఇన్ఫోసిస్. ఆ సంస్థ డైరెక్టర్ పేరు ఎన్ఆర్ నారాయణ. అది కర్నూలుకి 30 కిలోమీటర్లు 6 గంటలు నడుచుకుంటూ వచ్చిన హైదరాబాద్ వచ్చినటువంటి ఒక వ్యక్తి 30 కిలోమీటర్లు 6 గంటలు నడుచుకుంటూ వచ్చిన హైదరాబాద్ వచ్చినటువంటి ఒక వ్యక్తి 30 కిలోమీటర్లు 6 గంటలు నడుచుకుంటూ వచ్చిన హైదరాబాద్ వచ్చినటువంటి ఒక వ్యక్తి 30 కిలోమీటర్లు 6 గంటలు నడుచుకుంటూ వచ్చిన హైదరాబాద్ వచ్చినటువంటి ఒక వ్యక్తి 30 కిలోమీటర్లు 6 గంటలు నడుచుకుంటూ వచ్చిన హైదరాబాద్ వచ్చినటువంటి ఒక వ్యక్తి 30 కిలోమీటర్లు 6 గంటలు నడుచుకుంటూ వచ్చిన హైదరాబాద్ వచ్చినటువంటి ఒక వ్యక్తి 30 కిలోమీటర్లు 6 గంటలు నడుచుకుంటూ వచ్చిన హైదరాబాద్ వచ్చినటువంటి ఒక వ్యక్తి 30 కిలోమీటర్లు 6 గంటలు నడుచుకుంటూ వచ్చిన హైదరాబాద్ వచ్చినటువంటి ఒక వ్యక్తి 30 కిలోమీటర్లు 6 గంటలు నడుచుకుంటూ వచ్చిన హైదరాబాద్ వచ్చినటువంటి ఒక వ్యక్తి 30 కిలోమీటర్లు 6 గంటలు నడుచుకుంటూ వచ్చిన హ
ఆడు చెప్పులు కూడా లేకుండా చాలా కష్టపడి సంపాదించే మొట్టమొదటి జీవితాన్ని ఒక తల మీద బొచ్చడానికి పెట్టుకొని మౌన దర్శనం పెట్టుకొని జీదానికి కోసం పెట్టాలనేటువంటి వాడు ఏసీ రూమ్స్ లో తీసుకుంటాడు ఒక జీపు కాలేజీ. అతను జరిగిన 42 కాలేజీలు ఉన్నాయి. ఎన్ని కాలేజీలు? ఆ కాలేజీలో పనిచేయడానికి వచ్చేవాడు అందరూ కూడా యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ లో ఎంఎస్సీ పీహెచ్డీ చేసినటువంటి డాక్టరేట్స్ ఉద్యోగాల కోసం వస్తూ ఉంటాను. ఉద్యోగాలు అయితే చేయకుండా అయితే ఏమీ చదువుకోవాలా? చదువు లేనటువంటి వాడి దేశాలు ఉద్యోగిస్తారు. చదువు కూడా చాలా మంది కనీసం ఎంత కొంత తీసుకెళ్ళి ఎక్కడ చేయగలుగుతున్నారు? వాళ్ళు చేసుకునే కారణం ఏంటి? వాళ్ళు చూసినటువంటి 25 రూపాయలు సంపాదించే ఒక అమ్మాయి చేసి చాలా కష్టపడింది. కానీ ఇవాళ ఆ అమ్మాయి ఆస్తులు దగ్గర 73,000 కోట్లు. వాళ్ళ పేరు శహనాలు వస్తుంది. భారతదేశంలో ప్రముఖ బ్రిటిష్ పేరు అంటే ఇలా చెప్పుకుంటే పోతే చాలా వస్తుంటాయి. వీళ్ళందరి జీవితాలు వాళ్ళకి కారణం ఏంటంటే వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ వాళ్ళు మార్చుకోవడం వల్ల. అలాగే ఇప్పుడు మన మైండ్లో సాఫ్ట్వేర్ని మనం మార్చుకోవాలి. కానీ నేను చెప్పుకున్నానా, ఈ దేశంలో ఒక మనిషి జీవితాన్ని నిర్ణయించేది ప్రధానంగా ఏంటి? ఓకేనా? మన ఆలోచన ఎక్కడ స్టార్ట్ అవుతాయి? ఇది చెప్పిన తర్వాత ఈ మార్క్స్ వాటి మీద వెళ్తాం. ఏమా ఇది కొంచెం అర్థమైంది. అలా ఒక్క విషయం చెప్తున్నాను. అంటే డాక్టర్ తెలియదని నేను చెప్పట్లేదు, వాళ్ళ విషయం తెలుస్తామంటే ఈ భూ ప్రపంచంలో 14 సంవత్సరాల నాటి 14 సంవత్సరాలు దాటినట్లయితే 14 సంవత్సరాలు దాటిన ప్రతి మానవుడు బ్రెయిన్ బరువు ఎంత ఉంటుందంటే 1362 గ్రాములు మాత్రం ఉంటుంది. జాగ్రత్తగా జాగ్రత్త. ఈ పాయింట్ ని ఇది ఒక యూనివర్సల్ పాయింట్. ఒక మనిషి పొడవుగా ఉండొచ్చు, ఒక మనిషి పొట్టిగా ఉండొచ్చు. అర్థమైనా? ఒక మనిషి కోటీసులు కావచ్చు, మరొక మనిషి పేదవాడు కావచ్చు. వాడు ఆశ్చర్యాలు పడవచ్చు, వాడు చెరువులు పెట్టబడవచ్చు. అర్థమైనా? ప్రతి మనిషికి రోజుకి 24 గంటలే కాలం ఉంటుంది. అవునా కాదు? అది ఎంత మెటల్ కష్టమో 14 సంవత్సరాలు మీద ప్రతి మానవుడు ప్రేమ కొరకు కూడా 1342 గ్రాములు ఉంటుంది అనేది అంత తగ్గుతుంది. కాబట్టి ఈ భూ ప్రపంచంలో 14 సంవత్సరాల దాకా ప్రతి మానవుడు ప్రేమ కొరకు ఎంత ఉంటుంది? మరి అందరి ప్రేమ కొరకు ఒకటైనప్పుడు అందరికి ఒకే వరకు కావాలా? ఏమా? అందరూ ప్రేమ కొరకు ఒకటైనప్పుడు మరి అందరూ ఒకే వరకు కావాలిగా? మరి అందరూ ఒకే రకంగా మరి ఎందుకు ఈ మనందరి బ్రెయిన్ కొరకు ఒకటే. కానీ మన బ్రెయిన్ ని మన కోసం, మన అమ్మనాల కోసం, మన భవిష్యత్తు కోసం మనం ఉపయోగించుకునే విధానాలను బట్టి మనుషుల మధ్య అంతరాలు ఉంటాయి. మనుషుల మధ్య అందరి బ్రెయిన్ ఒకటే. కానీ మన బ్రెయిన్ ని మనం మన యొక్క భవిష్యత్తు కోసం, మన కుటుంబం కోసం, మన అమ్మనాల కోసం మనం ఉపయోగించే విధానాన్ని బట్టి జీవితంలో అంతరాలు అనేవి వస్తూ ఉంటాయి. ఇంకో పాయింట్ జాగ్రత్త చేయండి. మన బ్రెయిన్ లో 10 కోట్ల న్యూరాన్స్ ఉంటాయి. ఏముంటాయి? న్యూరాన్స్. ఒక్కొక్క న్యూరాన్ ఎంత శక్తివంతమైందంటే ఒక కంప్యూటర్, సూపర్ కంప్యూటర్ ఎంత శక్తివంతమైందో ఒక న్యూరాన్ ఎంత శక్తివంతమైంది. చెప్పినా నువ్వు నడుస్తున్నావంటే నీతో ఎంత శక్తి వస్తుంది? 10 కోట్ల కంప్యూటర్ శక్తి వస్తుంది. నువ్వు నడుస్తున్నావంటే నీతో 10 కోట్ల కంప్యూటర్ శక్తి. నీతో కాదు, నీ పేరు ఎలా తెలిస్తే అందరూ అదే. ఇంత శక్తి మన దగ్గర పెట్టుకొని అసలు మన పేరు కదా కాదు. ఇంకో పాయింట్ జాగ్రత్త వినండి. ఈ భూ ప్రపంచం మొత్తాన్ని కూడా ధ్వంసం చేయడానికి ఉపయోగపడేటువంటి ఆటం బాంబుని ఎవరు కనుక్కున్నారు? మానవుడి పేరేంటి? అట్టావాలు. ఏం పేరు? మీరు పిలుచుకోవాలి. అట్టావాల్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ భూ ప్రపంచం మొత్తాన్ని కూడా ధ్వంసం చేయడానికి కూడా ఉండేటువంటి ఆటం బాంబుని కనుక్కున్నాడు. అట్టావాల్ బ్రెయిన్ బరువు 1362 గ్రాములే.
మన బ్రెయిన్ కూడా అట్లా బ్రెయిన్ లో 10 కోట్ల న్యూరాన్సే ఉన్నాయి, మన బ్రెయిన్ లో కూడా 10 కోట్ల న్యూరాన్సే ఉన్నాయి. కొండల్ని కొనడాన్ని బొద్దలు కొట్టడం కోసం హాస్పిటల్ లోపల డైనమైట్ అనుకున్నాడు. ఆ డైనమైట్ అట్లా ప్రయోగిస్తే కొండలు కూడా బొద్దలైపోతాయి. యాసిడ్ లోపల బ్రెయిన్ బలము 1300 ఉండాలి, బాడీ బ్రెయిన్ బలం కూడా అంతే, మీ బ్రెయిన్ బలం కూడా అంతే. అర్థం కదా? ఒక మొదటిగా బ్రెయిన్ బలం ఎంత, సగీన బ్రెయిన్ బలం కూడా అంతే. యాటమ్ బాంబ్ కంటే శక్తివంతమైన డైనమైట్ కంటే శక్తి ఉన్న బ్రెయిన్ మన దగ్గర పెట్టుకొని మరి దేశంలో చాలా మంది పిల్లల కారణం ఏంటి? 10 కోట్ల కంప్యూటర్ శక్తి మన దగ్గర పెట్టుకొని దేశంలో చాలా మంది పిల్లల కారణం ఏంటి? ఒకే ఒక కారణం, మనకంటే ముందు పుట్టినటువంటి వాళ్ళు, మైండ్ అవేర్నెస్ లేనటువంటి వాళ్ళు, లేని స్థితి నుంచి అర్జున స్థాయి జ్ఞానం లేనటువంటి వాళ్ళు, సుఖానికి పెట్టుబడి కష్టం తెలియనటువంటి వాళ్ళు, చిన్నప్పుడు మనం ఏం చూపించాలో అవి వచ్చేసి లేవండి ఎలా పడతారంటే అలా మళ్ళీ ఇద్దరు రాసుకుంటారు. అమ్మాయి కాపురం తీరేదు, అమ్మాయి కాపురాలు తీరేదు, లేకపోతే ఇంకో కాపురాలు ఇంట్రెస్ట్ జీవితం. ఈ దేశంలో చాలా మంది వాళ్ళకి ఏం కావాలో తెలియదు. మళ్ళీ చెప్తాను, ఈ దేశంలో చాలా మంది అసలు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు. ఏం కావాలో మీకు తెలిస్తే అది ఆ బ్రెయిన్